హాయ్ ఫ్రెండ్స్, బాహుబలి 2 ఈ సినిమా కోసం ఎంతగా అంటే ఆ సినిమాలో ఉన్న మెయిన్ ఎలిమెంట్ అయిన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే క్యూరియాసిటీ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాం మనందరికీ తెలుసు. ఆ సినిమా ఈ నెల 28న రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ దాదాపు 2 నెలల ముందు నుంచి వాళ్ళు డేట్ ఫిక్స్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఏప్రిల్ 28 వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంత కష్టపడ్డారు, ఆ సినిమాలో నటించిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరు ఎంత కష్టపడ్డారో తెలుసు. ఈవెన్ వాళ్ళు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు జనాల్లోకి వెళ్తుందా, ఎంతటి చరిత్ర సృష్టించబోతుందా అని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలుగు సినిమా ఏ తెలుగు సినిమా కూడా రిలీజ్ కానటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళకు అనుగుణంగా ఈ సినిమా చూసే విధంగా ఉండాలన్న విధంగా నిర్మాతలు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ అందరికీ ఆ ప్రభాస్ అభిమానులకు కానీ, బాహుబలి అభిమానులు అని చెప్పాలి, ప్రభాస్ అభిమానులు కానీ కాదు, బాహుబలి అభిమానులకు ఇంకో ఇప్పుడే తెలిసిన న్యూస్ ఏంటంటే, సర్ప్రైజింగ్ ఏంటంటే, ఈ సినిమా ఈ నెల 28న కాదు, ముందుకే అంటే ఆల్రెడీ బాలీవుడ్లో ప్రీమియర్ షోస్ కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తన ప్రతి సినిమా కూడా ప్రీమియర్ షోస్ చేయడం అలవాటు. సో బాలీవుడ్లో రేపే అంటే ఈ నెల 27నే ప్రీమియర్ షోలు పడుతుంటాయి, నైట్ 9 గంటలకు ప్రీమియర్ షోలు పడుతున్నాయి. సో ఇందులో మెయిన్ ఎలిమెంట్ అయిన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే మెయిన్ ఎలిమెంట్ ఆపలేకపోతాయి. జస్ట్ 1 అవర్లో అంటే సినిమా రిలీజ్ అయిన సెకండ్స్లోనే మనకు అవసరమైతే సినిమా ఎప్పుడైతే ఆ కట్టప్ప బాహుబలిని ఎలా చంపాడు, ఎందుకు చంపాడని తెలియగానే ఇమ్మీడియట్గా ట్విట్టర్లో, ఫేస్బుక్లో కావచ్చు, ఇమ్మీడియట్గా మనకు అప్డేట్ అయిపోతుంది. సో అప్పుడు ఆ క్యూరియాసిటీ కానీ దాంట్లో ఉన్న ఆ ఎలిమెంట్ జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అన్న ఒక టెన్షన్తో ఇమ్మీడియట్గా ఆ ప్రీమియర్స్ పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాను అంటే ఈ ఒక రోజు ముందే రాత్రి 9 గంటలు, అక్కడైతే ప్రీమియర్ షోలు పడుతున్నాయి, రాత్రి 9 గంటలు ఇక్కడ కూడా సినిమా రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు. ఈరోజు మీరు చూస్తే బుక్ మై షోలో చూస్తే ఉంటారు, మీ ప్రతి ఏషియన్ సినిమా థియేటర్లో నైట్ 9 గంటలకు మళ్ళీ నెక్స్ట్ షోలు ఇలా వాళ్ళ టైం ప్రకారం షో బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మేము ప్రొడ్యూసర్స్ తరపున కూడా వాళ్ళు అడగడం జరిగింది, ఇలా ఏంటి అంటే, ఇలా వాళ్ళు ఇచ్చిన సమాధానం కూడా అదే, బాలీవుడ్ అక్కడ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రిలీజ్ చేయడానికి చేస్తారు. అయితే ఏషియన్ సినిమాలోనే కాకుండా ఇది మొత్తం ఆల్ థియేటర్స్లో కూడా రిలీజ్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. అది సాయంత్రం లోపు ఓన్లీ ఏషియన్స్ థియేటర్లోనా, లేకపోతే మనకు కంప్లీట్ ఆల్ ఓవర్ థియేటర్లు అనేది కూడా మనం వేచి చూడాలి. నైజాంలో కానీ అటు ఆంధ్రాలో కూడా ఏషియన్ సినిమా థియేటర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి 65% థియేటర్స్ వాళ్ళకు ఆల్మోస్ట్ ఉన్నాయి. సో వాళ్ళ థియేటర్స్లో ఖచ్చితంగా రిలీజ్ అవుతున్న విషయం అయితే కన్ఫర్మ్గా తెలిసింది. కాబట్టి అందరూ కూడా ఒకరోజు ముందే, అంటే ఎప్పుడో రేపు 28వ తారీఖు చూడాల్సిన సినిమా ఒకరోజు ముందే చూస్తున్నారు. సో మనకు కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం ఈజీగా ఒకరోజు ముందే తెలుసుకోబోతున్నాము. సో తొందరగా మనం ఆ సినిమా టికెట్ల కోసం ప్రయత్నం చేద్దాం. బాయ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.